థ్యాంక్ యూ. ప్రజాసేవనే పరమావధిగా, అనుభవాన్ని ఆయుధంగా, అధికారాన్ని బాధ్యతగా ఆంధ్రప్రదేశ్ ప్రగతికి బాటలు వేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, పల్లె నుంచి పార్లమెంటు వరకు, విద్యార్థి నాయకత్వం నుంచి ఉపరాష్ట్రపతి వరకు పోరాటంతో ప్రారంభమైన ప్రయాణం, ప్రజాసేవతో పరిపూర్ణమైన ప్రస్థానం, తెలుగు తేజంగా భారత ప్రజాస్వామ్యానికి చిరునామాగా నిలిచిన శ్రీ వెంకయ్య నాయుడు గారికి, రాజకీయాల్లో ప్రజా విశ్వాసానికి, నాయకత్వంలో నమ్మకానికి, ప్రజాసేవలో మానవత్వానికి కథానాయకుడైనటువంటి శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి, మా సహచరులు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హెల్త్ అండ్ కెమికల్స్ అనుప్రియా పటేల్ గారికి, రాష్ట్ర మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారికి, దామోదర్ రాజనరసింహ గారికి, వీరితో పాటుగా అన్నగారి ఆశయాల అజరామర రూపం, సహచర స్మృతి నుంచి పుట్టిన సంకల్పం, లక్షలాది కుటుంబాల విశ్వాసం, క్యాన్సర్ చికిత్సకు సజీవ సాక్ష్యం అయిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నిర్వాహకులకు, వైద్య నిపుణులకు, సేవాభావులైన సిబ్బందికి, దాతలకు మరియు ఇక్కడ సమావేశమైనటువంటి మహనీయులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. గొప్ప ఆశయంతో ఎదుటివారి జీవితాల్లో వెలుగులు నింపాలి అనేటువంటి ఆలోచనతో ప్రారంభమైనటువంటి ఏ కార్యక్రమమైనా కూడా విజయాన్ని సాధిస్తుంది, చరిత్రలో నిలిచిపోతుంది. అందుకు మన ముందున్నటువంటి ఉదాహరణలు రెండు. ఒకటి తెలుగుదేశం పార్టీ, మరొకటి బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్. తెలుగుదేశం పార్టీ ఒక ఆత్మగౌరవ ఉద్యమం అయితే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఒక మానవతా ఉద్యమం. తెలుగుదేశం పార్టీ ప్రజల గౌరవాన్ని కాపాడటానికి పుట్టింది. ఈ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ప్రజల ప్రాణాలను కాపాడడానికి పుట్టింది. రెండింటి వెనుక ఒకే మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారి దూరదృష్టి, మహోన్నత సంకల్పం, గొప్ప సేవాతత్వం ఇందులో ఉంది. తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఆవిర్భవించినటువంటి తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాలుగా ప్రజల హృదయాల్లో నిలిచింది. తన జీవిత భాగస్వామి అనుభవించినటువంటి బాధను మరే పేద కుటుంబం అనుభవించకూడదనే సంకల్పంతో ఆవిర్భవించినటువంటి ఆసుపత్రి 25 సంవత్సరాలుగా లక్షలాది మందికి ఆశాకిరణంగా నిలిచింది. క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి కుటుంబాలు ఎదుర్కొనే ఆర్థిక మానసిక కష్టాలను దూరం చేస్తూ పేద మధ్య తరగతి ప్రజలకు కూడా అత్యాధునిక ప్రపంచ స్థాయి క్యాన్సర్ చికిత్స పొందాలనే లక్ష్యంతో ఈ సంస్థను ఆ రోజు ఏర్పాటు చేశారు. ఈ సంస్థ గొప్పదనం ఏంటంటే, ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు